తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అపారమైన జనాభా కలిగిన జిల్లాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఒకటి. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత రంగారెడ్డి జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పడింది. ఇది దాదాపు హైదరాబాద్ మహానగరంలోని అంతర్భాగంగా ఉంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి అనేది రెండు వేర్వేరు పెద్ద ప్రాంతాల కలయికతో ఏర్పడిన పేరు. ఈ రెండు పేర్ల వెనుక వేర్వేరు చారిత్రక కారణాలు మరియు కథలు ఉన్నాయి. వాటి వివరాలు ఇవే. మేడ్చల్ పేరు వెనక కథ. మేడ్చల్ అనే పేరు ఎలా వచ్చింది అనే దానికి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మేడి కిల్లా. పూర్వం ఈ ప్రాంతం దట్టమైన అడవులు, గుట్టలతో శత్రువులు అంత సులభంగా రాకుండా ప్రకృతి సిద్ధమైన రక్షణను కలిగి ఉండేది. ఇక్కడ ఒక ఎత్తైన రక్షణ కోట ఉండేదని, దాన్ని మేడికిల్లా అని పిలిచేవారని ఒక టాక్. కాలక్రమేణా ఆ పదం కాస్త వాడుకలో మేడ్చల్గా మారిపోయింది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు మేడి చెట్లు చాలా ఎక్కువగా ఉండేవట. ఆ చెట్లు ఎక్కువగా ఉన్న ఊరు కావడం చేత దీనికి మొదట మేడి చెట్ల ఊరు అని పేరు వచ్చిందట. ఆ తర్వాత అది మేడ్చల్గా రూపాంతరం చెందిందని స్థానికులు చెబుతుంటారు. మల్కాజ్గిరి పేరు వెనుక కథ. మల్కాజ్గిరి పేరు పూర్తిగా నిజాం కాలం నాటి చరిత్రతో ముడిపడి ఉంది. మల్లిక్ తాజ్ ఖాన్ చరిత్ర. హైదరాబాదును పాలించిన నిజాం రాజుల కాలంలో ఈ ప్రాంతానికి మల్లిక్ తాజ్ ఖాన్ అనే ఒక ప్రముఖ పాలకుడు లేదా జాగీర్దార్ ఉండేవారు. ఆయన పేరు మీదుగా ఈ ఎత్తైన గుట్టల ప్రాంతాన్ని మొదట మల్లిక్ తాజ్గిరి అని పిలిచేవారు. కాలక్రమేణా బ్రిటిష్ నిజాం రికార్డులలో ఆ పేరు కాస్త సులభంగా పలకడానికి వీలుగా మల్కాజ్గిరిగా స్థిరపడిపోయింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉండడం వల్ల ఇది పట్టణ గ్రామీణ సంస్కృతుల కలయికగా ఉంటుంది. ఈ జిల్లా యొక్క ముఖ్యమైన ప్రత్యేకతలు ఇవే. మినీ ఇండియా. మల్కాజ్గిరి ప్రాంతాన్ని మినీ ఇండియా అని పిలుస్తారు. ప్రత్యేకత: ఇక్కడ డిఫెన్స్, రైల్వేస్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కువగా ఉండటం వల్ల భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళ, పంజాబీ భాషల వారు ఇక్కడ దశాబ్దాలుగా నివసిస్తున్నారు. అన్ని రాష్ట్రాల సంస్కృతులు, పండుగలు ఇక్కడ ఒకే చోట కనిపిస్తాయి. చారిత్రక కీసరగుట్ట లార్డ్ శివ టెంపుల్. జిల్లాలోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం కీసరగుట్ట. ప్రత్యేకత: త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం తర్వాత తన బ్రహ్మహత్య పాతకం తొలగించుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతాయి. ఇక్కడి కొండలపై లభించిన పురాతన ఇటుక కట్టడాలు, గుహలు విష్ణుకుండినీల కాలం నాటి చరిత్రను తెలియజేస్తాయి. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే జాతర రాష్ట్రంలోనే చాలా ఫేమస్. ఈ జిల్లా ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్. బిట్స్ పిలాని భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటైన బిట్స్ పిలాని ఈ జిల్లాలోని జవహర్ నగర్లో ఉంది. వీటితో పాటు జాతీయ స్థాయి ఫార్మా సంస్థ అయిన నిప్పర్, ఎన్నో కార్పొరేట్ స్కూళ్లు, వందలాది ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలకు మేడ్చల్ హైవే, కీసరా రూట్ ప్రధాన నిలయాలు. ఫార్మా మరియు ఇండస్ట్రియల్ జోన్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఈ జిల్లా ఒక పెద్ద పిల్లర్. పరిశ్రమలు: జీడిమెట్ల, చెర్లపల్లి, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాలు ఆసియాలోనే పెద్ద పారిశ్రామిక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఎన్నో ఫార్మా కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్, ఐటీ పార్క్ ఈ జిల్లా ఐటీ ప్రగతికి ప్రతీక. వీకెండ్ స్పాట్స్, దాబాలు నగరవాసులకు మేడ్చల్, శామీర్పేట్ ప్రాంతాలు బెస్ట్ రిలాక్సేషన్ స్పాట్స్. షామీర్పేట్ చెరువు, రిసార్ట్స్. ఇక్కడి షామీర్పేట్ లేక్, చుట్టుపక్కల ఉన్న లగ్జరీ రిసార్ట్స్ వీకెండ్ పార్టీలకు ఫేమస్. ధాబా కల్చర్. మేడ్చల్, కంట్లగూడ హైవేల పక్కన ఉండే పంజాబీ, మార్వాడి, లోకల్ తెలంగాణ మిలిటరీ ధాబాలు భోజన ప్రియులకు పెద్ద స్పెషాలిటీ. ఇక్కడ రాత్రిపూట ఫ్యామిలీలతో కలిసి తినడానికి జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చారిత్రక నగరమైన హైదరాబాద్కు ఆనుకొని ఉండటం వల్ల ఇక్కడ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలతో పాటు నగరవాసులు వీకెండ్లో సరదాగా గడపడానికి అద్భుతమైన పిక్నిక్ స్పాట్స్, రిసార్ట్స్ ఉన్నాయి. ఈ జిల్లాలో మీరు తప్పకుండా చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఇవే. ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రదేశాలు: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఒక ఎత్తైన కొండపై వెలిసిన ఈ శివాలయాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు దర్శించాడని పురాణాలు చెబుతాయి. ఇక్కడి కొండలపై శతాబ్దాల నాటి పురాతన శివలింగాలు, గృహలు, ఆర్కియాలజీ పార్కులున్నాయి. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది. మౌలాలి దర్గా. ఒక భారీ ఏకశిలా గుట్టపై ఈ చారిత్రక దర్గా ఉంది.
పైకి వెళ్ళడానికి సుమారు 500 మెట్లు ఎక్కాలి. కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి ఈ దర్గాపై నుండి చూస్తే ముఖ్యంగా సాయంత్రం వేళల్లో హైదరాబాద్ నగరం యొక్క నైట్ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. ఆనంద బుద్ధ విహార్ సికింద్రాబాద్కు సమీపంలోని మహేంద్ర హిల్స్ కొండపై ఉన్న అందమైన బౌద్ధ దేవాలయం ఇది. ఇక్కడి ప్రశాంత వాతావరణం, పెద్ద బుద్ధుని విగ్రహం మరియు ధ్యాన కేంద్రం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ప్రకృతి మరియు పిక్నిక్ స్పాట్స్. షామీర్పేట్ చెరువు నగరవాసులకు అత్యంత ఇష్టమైన వీకెండ్ డెస్టినేషన్. నిజాం కాలంలో తవ్విన ఈ పెద్ద చెరువు చుట్టూ దట్టమైన చెట్లు, రాతిగుట్టలు ఉంటాయి. సూర్యాస్తమయం చూడ్డానికి ఇది చాలా బాగుంటుంది. పక్కనే పర్యాటక శాఖ వారి కాలేజీలు కూడా ఉన్నాయి. షామీర్పేట్ డీర్ పార్క్. షామీర్పేట్ చెరువుకు ఆనుకునే ఈ డీర్ పార్క్ ఉంది. ఇక్కడ వందలాది జింకలను, రకరకాల పక్షులను, సీతాకోక చిలుకలను ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో చూడొచ్చు. పిల్లలతో కలిసి పిక్నిక్ వెళ్ళడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. అమ్యూజ్మెంట్ పార్కులు, రిసార్ట్స్. లియోనియా హాలిస్టిక్ డెస్టినేషన్, సెలబ్రిటీ రిసార్ట్స్. షామీర్పేట్ రూట్లో ఉన్న ఇవి అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్స్. ఇక్కడ వాటర్ పార్క్, లైవ్ మ్యూజిక్, అడ్వెంచర్ గేమ్స్, స్పా వంటి సదుపాయాలు ఉంటాయి. కేవలం ఒకరోజు లేదా వీకెండ్ అంతా ఫ్యామిలీతో సరదాగా గడపడానికి ఫేమస్. రన్వే 9 మేడ్చల్ హైవేపై ఉన్న ఇది గో కార్టింగ్కు చాలా ఫేమస్. సాహస క్రీడలు, రేసింగ్ ఇష్టపడే యువతకు ఇది బెస్ట్ స్పాట్. 1 డే ట్రిప్ ప్లాన్. మీరు ఒక్క రోజులో ఈ జిల్లాను చూడాలనుకుంటే ఉదయం వేళ కీసరగుట్ట వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం, చుట్టుపక్కల గుహలను చూడటం, మధ్యాహ్నం షామీర్పేట్ వైపు వెళ్ళి అక్కడ ఏమైనా మంచి హైవే ధాబాలో లంచ్ చేయటం, సాయంత్రం షామీర్పేట్ డీర్ పార్క్ చెరువు గట్టుపై సూర్యాస్తమయం వ్యూ ఆస్వాదించడం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పూర్తిగా హైదరాబాద్ మహానగరంతో కలిసిపోయి ఉండటం వల్ల ఇక్కడి ఆహార సంస్కృతిలో రాయల్ హైదరాబాదీ రుచులు మరియు ఘాటైన తెలంగాణ నాటు వంటకాల కలయిక కనిపిస్తుంది. ఈ జిల్లాల్లో మీరు తప్పకుండా టేస్ట్ చేయాల్సిన మోస్ట్ ఫేమస్ ఫుడ్స్ ఇవే. హైదరాబాద్ బిర్యానీ, హలీం. ఈ జిల్లా పరిధిలోకి వచ్చే కూకట్పల్లి, మల్కాజ్గిరి, ఉప్పల్, అల్వాల్ వంటి ప్రాంతాల్లో హైదరాబాద్లోని బెస్ట్ బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి. ప్రత్యేకత: సుగంధ ద్రవ్యాల సువాసనలతో, నోట్లో వేస్తే కరిగిపోయే ముక్కలతో ఉండే దమ్ బిర్యానీ ఇక్కడ ప్రతి వీధిలోనూ ఫేమస్. అలాగే రంజాన్ మాసం వస్తే చాలు చెర్లపల్లి, మౌలాలి, మల్కాజ్గిరి ఏరియాలో దొరికే హలీం తినడానికి జనాలు క్యూ కడతారు. హైవే దాబా స్టైల్ నాటుకోడి పులుసు, జొన్న రొట్టె. మేడ్చల్ షామీర్పేట్ హైవేల పక్కన ఉండే దాబాలు భోజన ప్రియులకు పెద్ద కేర్ ఆఫ్ అడ్రస్. ప్రత్యేకత: కట్టెల పొయ్యి మీద దంచిన నాటు మసాలాలతో ఘాటుగా ఉండే నాటుకోడి పులుసు, నిప్పులపై కాల్చిన వేడివేడి జొన్న రొట్టెలు ఇక్కడి దాబాల సిగ్నేచర్ డిష్. వీకెండ్స్లో రాత్రిపూట సిటీ నుండి ఫ్యామిలీలతో కలిసి ఈ రుచులను ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తుంటారు. కీసరగుట్ట లడ్డు ప్రసాదం. ఆధ్యాత్మికంగా కీసరగుట్ట వెళ్లే భక్తులకు అక్కడి ప్రసాదం చాలా ప్రత్యేకత. కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇచ్చే స్వచ్ఛమైన నెయ్యి లడ్డు, పులిహోర ఎంతో రుచిగా ఉంటాయి. స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఈ లడ్డూలను ఇంటికి తీసుకెళ్లటం ఇక్కడ ఒక ఆనవాయితీ. స్ట్రీట్ ఫుడ్, సౌత్ ఇండియన్ టిఫిన్స్. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఈవినింగ్ స్ట్రీట్ ఫుడ్ కల్చర్ చాలా ఎక్కువ. కూకట్పల్లి కేపీహెచ్బి స్ట్రీట్ ఫుడ్. ఇక్కడి రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే వేడివేడి ఇడ్లీలు, నెయ్యి కారం దోశలు, మైసూర్ బజ్జీలు నగరంలోనే చాలా ఫేమస్. షామీర్పేట్ కట్ బజ్జీ, గుంత పునుగులు. సాయంత్రం పూట షామీర్పేట్ చెరువు వైపు వెళ్లే దారిలో దొరికే వేడివేడి మిర్చి బజ్జీలు, చికెన్ కట్ బజ్జీలకు మంచి క్రేజ్ ఉంది. కిచిడి, కట్టా. మల్కాజ్గిరి, మౌలాలి ప్రాంతాల్లోని లోకల్ ముస్లిం హోటళ్లలో ఉదయం పూట దొరికే కిచిడి, కట్టా, కీమా కాంబినేషన్ చాలా పాపులర్ బ్రేక్ఫాస్ట్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు నివసించడం వల్ల ఇక్కడ అన్ని పండుగలను చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అయితే ఈ జిల్లా సంస్కృతికి మరియు ఇక్కడి ప్రాంతీయ ప్రాధాన్యతకు అద్దం పట్టే 3 అత్యంత ముఖ్యమైన పండుగలు ఇవే. కీసరగుట్ట మహాశివరాత్రి ఉత్సవాలు. ఈ జిల్లాల్లో జరిగే పండుగల్లో మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైనది మరియు అతిపెద్దది. ప్రత్యేకత: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో కీసరగుట్ట ప్రాంతమంతా ఒక పెద్ద జాతరలా మారుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివరాత్రి రోజు రాత్రంతా ఇక్కడ భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో జాగరణ చేస్తారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరి బోనాలు. హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన బోనాల పండుగ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతుంది.
ప్రత్యేకత. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగ నాడు మహిళలు రంగురంగుల కుండలలో అన్నం, బెల్లం, పాలు వేసి వండి వాటిని దీపాలతో అలంకరించి నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళ్తారు. జిల్లా పరిధిలోని మల్కాజిగిరి, కుకట్పల్లి, అల్వాల్, కాప్రా వంటి ప్రాంతాల్లోని ముత్యాలమ్మ, మహంకాళి ఆలయాలు ఈ పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడతాయి. పోతురాజుల నృత్యాలు, ఘటాల ఊరేగింపు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.